పాదారవింద శతకంలోని 87వ శ్లోకానికి ప్రవేశించాం. ముందుగా శ్లోకం జడానామప్యంబ స్మరణ సమయే త్వచ్చరణయోర్భ్రమన్మంధక్ష్మా హృద్భుమభుమిత సింధు ప్రతిభటాః ప్రసన్నాః కామాక్షి ప్రసభ మధర స్పందకలా విభాంతి స్వచ్ఛందం ప్రకృతి పరిపక్వా వనితయః. ఇది 87వ శ్లోకం. ఇందులో ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం దేశిక కటాక్ష కృప అక్క జ్యోతి. అందులో చెప్పుకున్నాం అంటే ఒక గురువుగా అమ్మవారి పాదాలు ఎలా వ్యవహరిస్తాయో చెప్పి, ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక జడుడు, ఒక మూఢుడు అయినప్పటికీ కూడా ఆ జడత్వం వదిలించి అమ్మవారు అమ్మవారి యొక్క పాదాలు ఎలా విద్యని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయో, ఏ రీతిలో ప్రసాదిస్తాయో చెప్తున్నారు ఇందులో. కామాక్షి, ఓ కామాక్షి, అంబ, ఓ జనని మా త్వచ్చరణయోహో, నీ చరణాలను స్మరణ సమయే, ఆ స్మరించినప్పుడు జడానామపి మందమతులకు కూడా ప్రకృతి పరిపక్వ, సహజ సిద్ధంగా పరిణతి చెందిన వనితయ వాక్కులు, వచస్సులు ప్రసభం హఠాత్తుగా విభాంతి వెలువడును భ్రమత్ మంధక్ష్మాత్ భృత్. భ్రమత్ మంధక్ష్మాత్ భృత్ అంటే ఈ క్షమా అంటే అర్త్, భృత్ అంటే సపోర్టింగ్, క్షమాభృత్ అంటే మౌంటైన్. మనం ఆర్యా శతకంలో కూడా ఉర్వీధరేంద్ర కన్య అని చెప్పుకున్నాం. ఉర్వీధరేంద్ర అంటే ఉర్విని ధరించిన. మామూలుగా భూమి మీద పర్వతం ఉంటుందని మనం చెప్పుకుంటాం, కానీ టెక్నికల్ గా మాట్లాడితే మౌంటైనే ఎర్త్ ని సపోర్ట్ చేస్తుందని చెప్తారు. అలాగా క్షమాభృత్ అంటే ఎర్త్ ని సపోర్ట్ చేస్తున్న, మంథ అంటే మంథర పర్వతం, అది మంథక్ష్మాభృత్. భూమిత సింధు ప్రతిభటాః. సింధు అంటే సముద్రము, ఇక్కడ పాల సముద్రము. భూమిత పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చేసే ఒక సవ్వడి అన్నమాట ఆ భుమ. అందులోంచి ఆ చప్పుడు ఎలాగైతే కవ్వంతో చిలుకుతున్నప్పుడు ఒక చప్పుడు వస్తుందో, మజ్జిగను చిలుకుతున్నప్పుడు అటువంటి ఒక నాదం, అది భూమిత సింధు ప్రతిభటాః. ఈ ప్రతిభటాః అంటే పోటీ పడుతున్న, తిరుగుతున్న మందర పర్వతం చేత భూనిల్లిన సముద్రముతో పోటీ పడుచున్న, అంటే ఆ సముద్రంలో కవ్వంతో ఈ మందర పర్వతంతో చిలుకుతున్నప్పుడు ఎటువంటి ఆ నాదం వచ్చి ఉంటుందో ఊహించండి మీరు. ఎన్ని అలా పాల చుక్కలు ఎంత బయట పడుంటాయో, అది చుట్టూరా ఎంత స్ప్లాష్ అవుతూ ఉంటుందో, ఆ ఆ ధ్వనులు ఎంత ఎక్కువగా ఉండి ఉంటాయో, ఆ ధ్వనులు వినడానికి చాలా ఇంపుగా ఉన్నాయిట ఆ ధ్వనులు. అటువంటి ఆ ధ్వనులతోటి పోటీ పడుతున్న ప్రతిభట అంటే పోటీ పడుతున్నా అన్నమాట. ప్రసన్నాహ నిర్మలములైన అధర స్పందన కళ, వచో విన్యాసములు అంటే అధర స్పందన అంటే ఏదైనా పరాపశ్యంతి మధ్యమ వైఖరి, ఆఖరిగా నాలుగో ఒక ఆ స్థానంలో వాక్కు బయటకు వస్తుంది. ఆ ఆ నాలుగో భాగంగా వచ్చిన వాక్కు పెదిమల యొక్క ప్రతిస్పందన వల్లనే బయటకు వస్తుంది. కాబట్టి అది అధర స్పందన కల, థ్రాపింగ్ ఆఫ్ ది లిప్స్ అన్నమాట. పెదిమలు ఒకదానొకటి తగులుతున్నప్పుడే మాటలు అది కూడా ప్రస్ఫుటంగా వస్తాయి. సరిగ్గా పలకాలంటే ఆ పలువరస పెదిమల
ఆ కదలిక కరెక్ట్ గా ఉంటేనే మాట సరిగ్గా పలుకుతుంది. అటువంటి అధర స్పందన కల వచో విన్యాసాలు స్వచ్ఛందం సహజంగా విభాంతి వెలువడును అని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సముద్ర మథనం జరిగినప్పుడు దేవతలు అమృతాన్ని కావాలని పొందాలని ఏం చేశారు? మంథ పర్వతాన్ని కవ్వంగా మార్చి ఆ పాల సముద్రాన్ని చిలికారు. పాల సముద్రాన్ని చిలిపినప్పుడు అప్పుడు ముందర హాలాహలం అవి వచ్చాయి. వాటి తర్వాత ఇంకా ఈ అమృతం బయటపడుతుంది అన్నప్పుడు చాలా పరిమళ భరితమైన సువాసనలు, అటువంటి సవ్వడులు వచ్చాయట. వినడానికి చాలా ఇంపుగా ఉన్న నాదాలు, అద్భుతమైన పరిమళాలు. అసలు ఇంకా ఆ వాసన అది అసలు ఇంకెక్కడా ఉండదు. అటువంటి ఆ వాసన దివ్య పరిమళాలు అన్నమాట. అటువంటి పరిమళాలు అదంతా వ్యాపించాయట. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇంకా అమృతం బయటకు వస్తోంది అని. అప్పుడు ఆ మంథక్ష్మ మంథర పర్వతంతో చేస్తున్న ఆ చిలుకుడు ఆపేశారు. సరే, మా విష్ణుమూర్తి మోహిని వేషంలో అది అందరికి దేవతలకి పంచాడు. అది సరే. ఎటువంటి ఘుమ ధ్వనులతో గుమగుమ వాసనలతో ఆ అమృతం బయటపడిందో అలాగా ఒక జడుడు, ఒక మూఢుడు అంటే తెలివి లేనివాడు, ఏ రకమైన జ్ఞానము లేనివాడు అమ్మవారి పాద ధ్యానం చేస్తే ఆ పాద ధ్యాన మహిమ వలన మనలో ఉండే ఆ మేరుదండం కవ్వంగా మారి లోపల అటువంటి చిలుపు కలిగి ఆ లోపల మూలాధారం నుంచి పర పశ్యంతి మధ్యమ వైఖరిగా మార్పు చెంది 4 దశలుగా మార్పు చెంది అది ఎలా బయటకు వస్తుందట? వైఖరి వాక్కు ఏదో మామూలుగా ఉండదుట. అద్భుతమైన ఫణితులు అంటే వచో విన్యాసాలు. అవి ఎప్పటికీ అందరూ గుర్తు పెట్టుకునేలాంటి అద్భుతమైన వచనాలు వాళ్ళ నోటి నుంచి వస్తాయి. మధురమైన కవిత్వం వస్తుంది. ఆ పలుకులు అవి సాధారణమైనవి కావు. ఎలాగైతే సముద్ర మథనంలోంచి వచ్చిన అమృతం ఉందో అలాంటి మథనం కలిగి ఆ జడుడి లోపల ఆ అమృతం లాంటి వాక్కులు, మధురమైన వాక్కులు బయటికి వెలువడతాయి. అవి ఎలా ఉంటాయట అంటే సముద్రం మథనం జరుగుతున్నప్పుడు ఆ గుమ ఆ నాదం, ఆ పరిమళం ఎలా ఉందో అటువంటి నాదంతో మరి ఆ నాదమే రావాలి కదా బయటికి, సౌండ్ రావాలి. ఆ సౌండ్ అంతకుముందర మరి మూకకవి కూడా మూగవాడు, మాట లేదు. ఆ మాటలు ఒక్కసారి ఆయనలో వచ్చాయి అంటే ఇటువంటి అధర స్పందన కళ కదా, ప్రసభం హఠాత్తుగా అటువంటి ఆ భూమిత ఆ అద్భుతమైన ఆ పరిమళాలతో కూడిన ఆ వాక్యాలు వారి నోటి నుంచి వెలువడతాయి. దానికి మనకి ఉదాహరణ మూకశంకరుల వారి గురు ద్వారా ఆ అధ్యయనం చేసి ఒక్కొక్క స్టెప్ వైజ్ నేర్చుకుని ఆ పరిణతి చెందడం సాధారణం. ఒక ఒక తెలివైన ఎవరైనా ఒక విద్యార్థి చదువుకుంటూ అంచెలంచెలుగా గురుముఖత అధ్యయనం చేసి గురు శుశ్రూష చేసి ఆ విద్యని పొందడము, అటువంటి విద్య అందరి మెప్పు పొందడం సహజం. అది చాలా నార్మల్ గా జరిగే ఒక ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక విషయం. జడుడు, ఏమీ తెలియని మూర్ఖుడు, మందమతి, జ్ఞానం లేనివాడు, అటువంటి ఆ మందమతి కూడా ఒక జ్ఞానిగా మారడానికి లోపల జరగవలసిన
ఆ ప్రక్రియ అంతా జరిగి ఒక్కసారిగా మాటలు బయటికి రావడం అనేది, ఇది అమ్మవారి పాదాలు ఒక గురువుగా ఆ ధ్యానం చేసిన వారిలో ఇచ్చే అద్భుతమైన ఒక వరం. అటువంటి వరం పండే అది కూడా ప్రకృతి పరిపక్వ అన్నారు. ఈ పరిపక్వ అనే మాటకి ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, పరిపక్వ అనే మాట. అది పండడం. అది పండడం ఎలా పండాలి? సహజంగా ఏదైనా ఒక పండు, మామిడి పండు అనుకోండి, పచ్చికాయ అయితే దానిలో రావాల్సిన రుచి రాదు, రసం. ఆ రసము ఎప్పుడొస్తుంది? అది పండినప్పుడు మాత్రమే వస్తుంది. అటువంటి పంట పండిన ఆ రస సిద్ధి అమ్మవారి పాదాల దగ్గర. అంటే పండాలంటే ఒక కాయని ఏదో గడ్డిలోనే ఎక్కడో పెడతాం. పెట్టిన తర్వాత అది పండుతుంది. పండిన తర్వాతే దానిలో రుచి వస్తుంది. అలాగే కాయ దశలో ఉన్న ఒక జడుడు అమ్మవారి పాద ధ్యానం అనే ఆ పాదాల చెంత, అంటే గడ్డిలో కాయను పెడితే ఒక చీకటిలో అది మగ్గుతుంది, మగ్గి ముగ్గుతుంది. చూడండి, అలాగే అమ్మవారి పాద ధ్యానంలో మగ్గాలి ఒక సాధకుడు. అంటే ఎంత శ్రద్ధగా, ఒక అదే తీక్షణమైన దృష్టితోటి చేసిన ఒక సాధకుడికి ఆ పంట పండుతుందన్నమాట. అది వెంటనే ఆ ముగ్గిపోతుంది ఆ పండు. ముగ్గిపోతే దానిలో రావాల్సిన రసం వచ్చేస్తుంది. పచ్చిగా ఉన్న కాయలో లేని ఆ పుల్లగా ఉన్న కాయలో ఒక్కసారి తీపి ఎలా వచ్చిందంటే, పరిపక్వత ఎలా వచ్చింది? ఆ రసం ఎలా వచ్చింది? అంత రసం ఎలా వచ్చింది? అదంతా ఎలాగైతే న్యాచురల్ గా ఒక పండు, కాయ పండుగా మారినప్పుడు అందులో వస్తుందో, అలాగే ఒక సాధకుడు జడత్వం నుంచే మొదలవుతాడు. మొదలు ఏం తెలుస్తుంది ఎవరికైనా? ఆ జడత్వం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఆ పాద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది చూడండి, 87వ శ్లోకానికి వచ్చాక చెప్తున్నారు, జడానామపి అంబ అని. జడుడు ఇప్పటికి వచ్చేటప్పటికి కొంత పరిపక్వ దశ వచ్చింది అని. అటువంటి అంత ధ్యానం చేసిన ఒక సాధకుడు జ్ఞానిగా మారిపోయి, అటువంటి వచ్చో విన్యాసాలు గల కవిత్వము, మాటలు అటువంటివి పలకగలగడం అనేది అమ్మవారి పాద ధ్యాన మహిమ అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఈ పర అనే వాకు, పర అంటే వాకుకి 4 దశలు అని చెప్పుకుంటాం కదా. ఈ పర అనేది మూలాధారంలో మొదలవుతుందట. పశ్యంతి అనేదేమో బొడ్డు దగ్గర, అంటే స్వాదిష్టానం మణిపురం మధ్యలో అక్కడ అనుకోండి, అక్కడ. తర్వాత మధ్యమ అంటే హృదయ స్థానం, అనాహత చక్రం. వైఖరి శబ్ద రూపంగా బయటకు వస్తుంది. అంటే ఈ ఆకాశతత్వం కలిగిన ఈ విశుద్ధ చక్రం నుంచి బయటికి పెదిమల స్పందనతోటి బయటకు వస్తుంది. ఇది వాక్కు యొక్క జరిగే ఒక దశల వారీగా ఒక మార్పు. ఈ మార్పుని ఒక కవ్వంతో చిలకడం అని, అంటే ఒక మేరుదండంతో చిలకడం అంటే, మేరుదండంతో కింద మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని చిలకడం వలన ఆ కుండలిని శక్తి పైకి లేచి ఇన్ని చక్రాలని దాటి విశుద్ధి చక్రం నుంచి ఆ స్వరపేటిక గుండా అధర స్పందనలుగా బయటకు వస్తుంది. అది కూడా ఎలా వస్తుందని చెప్పారు? రసభం, వెంటనే విభాంతి బయటకు వెలువడుతుంది. అంటే భావం ఆ రావడం, వెంటనే భావం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వ్యక్తపరిచేంత భాష ఉండదు. ఒక్కొక్కసారి వెతుక్కోవాల్సి వస్తుంది. పెద్దగా ఎక్కువ పాండిత్యం లేని వాళ్ళు ఉంటే వెతుక్కోవలసి వస్తుంది. కానీ అమ్మవారి అనుగ్రహం ఉన్న ఎవరికైనా, ఆ సాధకుడికి తడువుకోకుండా మాటలు బయటికి రావడం అనేది ఆ అమ్మవారి పాద ధ్యాన మహిమ. ఈ ఒక్క పద్యంలో, ఒక్క శ్లోకంలో ఒక అద్భుతమైన ధ్యాన రూపం. ఆ ధ్యానం ఎలా ధ్యానం చేస్తే ఏ
ఇది పొందొచ్చు అని చెప్తూ అది భూమిత అన్నప్పుడు ఈ మనలో ఉండే కుండలిని శక్తి కూడా ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వెళ్తున్నప్పుడు కింద చక్రాలు దాటి పైకి అనాహత చక్రం నుంచి పైకి వెళ్తున్నప్పుడు అద్భుతమైన పరిమళాలు లోపల సాధకుడికి తెలుస్తూ ఉంటాయట. ఆ వాసనలు ఒక మంచి మంచి ఆ పరిమళ భరితమైన ఏమి ఉండదు అక్కడ, పూలు ఉండవు, ఏమి ఉండవు, కానీ ఒక అద్భుతమైన ఒక పరిమళం ఏదో మనసులో తెలుస్తూ ఉంటుంది. పక్క వాళ్ళని అడిగితే లేదంటారు. ఆ సంపెంగలో అవి ఏ ఏ రకమైన వాసనో అటువంటి అద్భుతమైన పరిమళాలు. అలా ఒక సాధనలో ఆ మార్గంలో ఉండే సాధకులకి కూడా ఇటువంటి అద్భుతమైన ఆ వాసనల పరిమళాలు అవి జరుగుతూ ఉంటాయని మామూలుగా పెద్దవాళ్ళు చెప్తారు. అటువంటి ఆ పరిమళాలతో కూడిన ఆ మనలో కుండలిని శక్తి యొక్క ఆ పైకి రావడం అనేది ఇటువంటి ధ్యానం, ఈ ధ్యానం చేసినందువలన ఆ లోపల మనలో ఉన్న జడత్వం వదిలి అద్భుతమైన సాధనా మార్గంలోకి మనం వెళ్ళవచ్చు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. భూమిత అని ఈయన చెప్పినట్టే అన్నమాచార్యుల వారు కూడా ఒక కీర్తనలో అలాగే చెప్తారు. పలుమరుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను అని. అంటే చిలుకుతున్నప్పుడు, మజ్జిగ చిలుకుతున్నప్పుడు చిలుకు చిడుక్కని చిందగను, అట్లా చిలుకుతున్నప్పుడు అట్లా చుక్కలు బయటకు పడుతూ ఉంటాయి అలాగా. అలా చిలుకు చిడుక్కని చిందుతున్నాయి ఆ చుట్టూరా అని. అంటే ఆ చిందడం అంటే ఏంటంటే మనలో ఉన్న ఆ జ్ఞానము బయటకి రావడం, ఆ లోపల ఉన్న జ్ఞానం ఆ బయటకి వెలువడడం అన్నమాట. అంటే పాల చుక్కలుగా, అమృతపు చుక్కలుగా బయటకు వస్తున్నాయంటే అలా మన మాట ఇతరులను ఆకట్టుకునేట్టుగా, మనసుకి హత్తుకునేట్టుగా, ఆనందపరిచేటట్టుగా ఉండే అద్భుతమైన ఆ వైఖరి మనిషికి ఆ సాధకుడిగా మారుస్తుంది అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. అటువంటి అద్భుతమైన వచో నైపుణ్యాన్ని అమ్మవారు మనకందరికి కూడా ప్రసాదించాలి. ఎందుకంటే మాటతోటే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఎవరితో అయినా, ఇంట్లో అయినా, బయట అయినా. ఆ మాట అనేది ఆ ఘుమ అటువంటి పరిమళాలతో కూడా కూడినదిగా ఉండాలి. మంచి డబ్బాలో రాళ్ళేసి గలగల చప్పుడు చేసినట్టుగా కాకుండా వినడానికి ఇంపుగా మంచిగా పలుకుతూ ఆ పలికిన పలుకులో అవతల వాళ్ళకి ఆనందం కలిగేటట్టుగా. మనం ఏమన్నా కవిత్వం చెప్తామా? మనకి ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనలో కూడా అటువంటి కవిత్వం వస్తుంది అంటే కవిత్వము కాదు. ఈ ప్రపంచంలో మన రీతి వ్యవహారము ఎప్పుడు కూడా మన్నన పొందేటట్టుగా, మనతో పాటు ఉండే వాళ్ళతో ఒక ఆనందాన్ని మనం పొంది వాళ్ళకి కూడా ఒక ఆనందాన్ని మనం ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ ఈ సాధనలన్నీ కూడా మనకి బాగా అటువంటి ఆ అద్భుతమైన శక్తిని, వాక్కుని మనకు ప్రసాదించాలని ఈ శ్లోకంలో ఈ ధ్యానం మనకి చెప్తోంది. జడానామప్యంబ స్మరణ సమయే త్వచ్చరణయోర్భ్రమన్మంథక్ష్మాభృద్భుమభుమిత సింధు ప్రతిభటాః ప్రసన్నాః కామాక్షి రసభమధర స్పందన కళా విభాంతి స్వచ్ఛందం ప్రకృతి పరిపక్వా భణితయః.